సమీరన్న టీ. లోనప్పరావన్నా ఇటొచ్చావేంటి? రే ఏం లేదురా, ఒక టీ తాగుదామా? రే ఇది అక్కడ ఇచ్చాయి. ఎవరన్నైనా ఈయన నా పాత యజమాని. ఎలా ఉన్నావురా నువ్వు? ఇక్కడ నేను చాలా బాగున్నానన్నా. మంచి జీతం, రోజు ఇన్ టైంకి ఇంటికి వెళుతున్నా, అమ్మ చేతి వంట తింటున్నా. ఇంట్లో అందరూ బాగున్నారా అన్నా? అందరూ చక్కగా క్షేమంగా ఉన్నారు. నాకే నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చేసా. నువ్వెప్పుడు బాగున్నావని విన్నాక నాకు చాలా సంతోషం వేస్తుంది. అప్పుడప్పుడు నన్ను వచ్చి కలుస్తూ ఉండు. అమ్మ కోసం కొన్నా. నేను వెళ్తాను రా. అమలాపురం వెళ్ళడానికి బస్సు ఉంటుందిగా ఇప్పుడు. ఒక అరగంటలో మసీదు దగ్గర నుంచి బస్సు ఉంది. నాన్నగారి ఫోటో ఇటువంటిది పెట్టారేంటి? రేయ్, డిజైన్ అంత బాగాలేదు కదరా. బ్యాక్గ్రౌండ్ కలర్స్ మార్చి ఇంకొంచెం బాగా చేసి ఉండొచ్చు కదరా. కంగ్రాచులేషన్స్, సారీ కండోలెన్స్. రేయ్, ఈ జార్జి చెబితే జరిగి తీరుతుంది. థ్యాంక్ యూ జార్జ్ అన్న. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళే డెకరేషన్ పార్టీ. అన్ని వీళ్ళకే కాంట్రాక్ట్ ఇచ్చేస్తే ఫుల్గా చేసి ఇచ్చేస్తారు. తర్వాత ఇంటికి వచ్చి చూస్తే చాలు. నీ విషయం ఏంటి? మా విషయం కూడా చూడండి. తప్పకుండా తప్పకుండా. అందరూ త్వరగానే వచ్చేసారే. ఇదిగోండి టీ తాగండి. ఎవరు ఫ్రీగా లేరేంటి? రే, ఇదెలా జరిగిందిరా? సెల్ఫ్గా తీయలేకపోతున్నాడట. సెల్ఫీనా? రేయ్, సెల్ఫీ కాదురా, సెల్ఫీ స్టార్టింగ్ ట్రబుల్. శ్వాస పీల్చుకోలేకపోయారు. ముక్కులో నోటిలో గొట్టాలు పెట్టే శ్వాస తీసుకుంటుండేవారు. ఒక్కరోజు 1000-1500 ఖర్చు. పర్వాలేదు, చనిపోయి మంచిదైంది. పవర్ కట్ అయి చచ్చిపోయాడని అంతా చెప్తున్నారు. ఎవరికి షాక్ కొట్టలేదుగా? లేదు. బ్లాక్ టీయా? మా ఊళ్ళో 16 రోజుల పండగ వరకు కూడా బూస్ట్, హార్లిక్స్ ఇస్తారు. బూస్ట్ నాకు తాగాలి అనిపిస్తే మీ ఊరి కార్యక్రమాలకి నేను తప్పకుండా వస్తాను. సైకిల్ మీద వెళ్ళి పేపర్ వేయటం వల్ల నేను బాగా చిక్కిపోయానక్క. మీరు నాకు ఒక యాక్టివా కొనివ్వండి, నేను కూడా యాక్టివ్ గా పనిచేస్తాను. యాక్టివానా? అదుంటే నేనే పేపర్ వేయలేనా? నువ్వు ముందు ఆ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి బ్యాలెన్స్ డబ్బులు తీసుకురా పో. సమీరు, అక్కడ గన్నవరంలో వెళ్ళారా? బిజినెస్ ఎక్కడికన్నా అక్కడ ఎక్కువ స్కోప్ ఉందా? గన్నవరం అయినా అమెరికా అయినా 10కి 10 షాప్లో 4 క్లాక్సే అమ్ముతారు, అంతేగా? అరే, మీరేంటి ఇటు వచ్చారు? ఇదేంటి తీవ్రవాదుల్లాగా? షాప్ ని రెన్యూ చేస్తున్నానని చెప్పారు, కానీ చూస్తే అలానే ఉందేంటి? చిన్న రిపేర్స్ అవి ఉన్నాయి, కానీ వాటికి సామాన్లు అవి దొరకలేదు. ఏంటి ఇటు వచ్చారు? వాచ్ ఏమైనా రిపేర్ వచ్చిందా? అవును, వాచ్ ఆగిపోతే వచ్చాను. లేకపోతే టైం తెలుసుకోవడం కష్టం కదా. కరెక్టే. ఇలా చూడండి, నేను ఎన్ని రోజులుగా చెప్తున్నాను. ఏంటది? ఒక ఆర్డీ తీసుకోమని. అవును, తీసుకోవచ్చుగా. ఏయ్, నా సంపాదన గురించి మీకు బాగా తెలుసు కదా. చిన్నగా స్టార్ట్ చేయండి, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. నేను ముందుగా ఈ షాప్ సెట్ చేస్తాను. అలాగా? లోనప్ప మనసులో కొన్ని కోరికలున్నాయి. ఓ, ఏంటవి? అవి సస్పెన్స్ కదా. మీరు ఎటు వచ్చేసారు కదా, పర్వాలేదు, ఒక ఫామ్ ఇవ్వండి. సైన్ ఎక్కడ చేయాలి? ఇదిగో ఇక్కడ చేయండి. ఇక్కడ? నాకు ఒక ఫారం కావాలి. ఎందుకు, తినడానికే? కాదు, సైన్ చేయడానికి. నెక్స్ట్ టైం తీసుకొస్తాను. ఒక ఫామే తెచ్చారా?
లోన పరవానా ఎవరు వాళ్ళు? నీలిమ. హ? నీలిమా అంటే నీలిమరా. ఏ నీలిమా? ఏయ్, నాతో స్కూల్లో చదివిన అమ్మాయి. ఈ రోజు రాత్రికే ఫ్లైట్. అంతకుముందు ఒకసారి నీ షాప్ చూసి వెళ్దామని వచ్చాం. ఇతను వీడు సమీరు. హాయ్. నమస్తే. తనెవరు? తను లీనా. ఓ కూర్చో. లోనపరావు, ఆ. నీతో కొంచెం మాట్లాడాలి. ఇలా రా. రా. ఆ, ఎవరది? లోనప్పరావుకి లోనపరావుకి పాత ఫ్రెండ్. నిన్ను చూసి వెళ్ళాలని కామేష్ చెప్తూనే ఉన్నాడు. ఆవిరైపోవడానికి నిర్ణయం తీసుకున్నాను. మంచు కొండలను దాటగలమని తెలియాలిగా. అంతవరకు ఒకటిగా ఉందామని నిర్ణయించుకున్నాం. అంతకంటే ముందు ఇలాంటి నిర్ణయానికి కారణం ఏంటో నీకు తెలియాలిగా. అది ఏయ్. ధైర్యంగా వెళ్ళిరా, అన్నీ సర్దుకుంటాయి. మా టాల్స్టాయ్ని జాగ్రత్తగా చూసుకోండి. అందులో ఎటువంటి అనుమానం వద్దు కదా. లోనప్పారావు, ఉమ్, సైన్ చేసేసారా? ఎప్పుడో చేసేసా. హా? హా. లోనపరవన్న ఈ అకౌంట్ వేయించింది వేరే మూమెంట్ కోసం. పాము కనబడితే ఇష్టం వచ్చినట్టు కొట్టకూడదు. తల మీద కొట్టాలి, లేకపోతే తోక మీద కొట్టాలి. అది కదలలేని పరిస్థితికి తీసుకురావాలి. నేను చేసింది తప్పని పామే ఆలోచించాలి. అవును, పాము నాకు ఒంట్లో బాగోలేదు, బాగు చేయండి అని అడుగుతుందా? అది కనబడగానే కొట్టి చంపేయాలి. అలా కాకుండా దానికి వైద్యం చేస్తానంటున్నావు. ఏం జరుగుతుంది ఇక్కడ? రే లోనప్పారావు, జాగ్రత్తరా, అక్కడ పాములుంటాయి. అక్కర్లేని పనులన్నీ చేస్తూ ఉంటాడు. అరే, చేపల పెంపకం ఇప్పుడు పెద్ద బిజినెస్ పెద్దక్క. మన జోషు కొన్ని చేపలు తీసుకొచ్చి ఇస్తానని చెప్పాడు. రేపు వస్తాయి. పై వరుసలో బొమ్మిడాయలు, మధ్యలో పీతలు, కింద రొయ్యలు. 6 నెలల్లో మంచి లాభాలు చూడొచ్చు. రేయ్, మొదలు పెట్టిన వెంటనే రావురా. నేను చెప్పాల్సింది చెప్పాను. లోనప్రావణ, ఆ, మీ దగ్గర కొత్త వెంచర్ ఉంది కదా, అది వర్కౌట్ అవుతుందని నాకు అనిపించడం లేదు. ఏంటది? అదే ఆ మ్యాగజైన్. ఈ రోజులు ఎవరు లైఫ్ మ్యాగజైన్స్ చదువుతున్నారు? రేయ్, ఇదేరా నాకు అప్పట్లో మన ఫ్రాన్సిస్ చెప్పాడు. లోనప్రావణ, నేను చెప్పేదే బెస్ట్. నాతో మీరు వచ్చేయండి, మిగతావి నేను చూసుకుంటా. ఇదిగో చూడనా, మీరు ఇలా నిలబడితే చాలు. ఇలా నిలబడడం అన్నకి చాలా సులువు. రేయ్, ఆపరా. ఆ మ్యాగజైన్ ప్రారంభించడం మంచి పనేగా. పిల్లలు చదువుకొని పద్ధతిగా పెరుగుతారు. విని ఈ బావిలోకి తోసి చంపేద్దామా? వీళ్ళ షాపులన్నీ యానిమేటెడ్ ఫీల్డ్స్ లోకి మార్చిపోతున్నారు. ఇవాళ వీటికి మంచి మార్కెట్. ఒకసారి ట్రై చేద్దాం. ఇది వర్కౌట్ అయితే మీరు వేరే రేంజ్ లో ఉంటారు. మీ కథలో మార్పు ఇది వర్కౌట్ అవుతుంది నాకు అనిపిస్తుంది. తెలిసిందా? మనం అక్కడికి వెళ్దాం. ఈసారి ప్రాజెక్టు ఎందుకు సక్సెస్ కాలేకపోయిందో అర్థం కావట్లేదు. సార్ నమస్కారం. నమస్కారం. ఈయనే లోనప్పారావు. మా కంపెనీ కొత్త కథలు, కాన్సెప్ట్స్ ట్రై చేస్తోంది. సూరి మీ గురించి నాకు చెప్పాడు. సో మాకు కొత్తదనం ఉన్న కథలు కావాలి. టెల్ మీ, వాట్ యు హ్యావ్? వాట్ ఈస్ లేదు, నేను ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నాను. టెన్షన్ పడద్దు. టెల్ మీ, వాట్ ఈస్ యువర్ కాన్సెప్ట్? చెప్పండి.
దూరంగా ఒక గ్రామం. సి ఇట్స్ ఫినామినల్. మీరు కథ చెప్పిన పద్ధతి ఓకే, అందులో ఒక లైఫ్ ఉంది, వెరీ ఇంట్రెస్టింగ్. కానీ యానిమేషన్ స్టోరీ స్టైల్కి అందులో ఇది సెట్ కాదు కదా. యు నో, ఐ హ్యావ్ ఎ డౌట్. యూ షుడ్ ట్రై సంథింగ్ న్యూ. ఏదైనా చేయొచ్చు కదా, కొత్త స్టైల్ ఏదైనా. వెళ్ళొస్తాం సార్. బాగా తిను. మా ఆయనకి ఈ కూర అంటే బాగా ఇష్టం. ఏంట్రా ఇంతమంది ఉన్నారు? అయ్యప్ప వచ్చాడు. ముంబైలో మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వైలిన్ వాయించేవాడంట. వైలనా? ఎరా ఎలా ఉన్నావు? బాబు అన్నా. ఏమండి ఇటు చూడండి, ఈయనే బాబు అన్న. చాలా మారిపోయాడు. కొడుకు. గుర్తుకు రాలేదా? అటు పక్కన ఉన్న పెద్దిల్లు నాదే. దుబాయ్లో ఉండొచ్చాను. తిను తిను తిను. ఇదిగో వచ్చేసరిగా. ఇక్కడ వంట తిని చాలా కాలం అయినట్టుంది. అరే వచ్చేసారా? వచ్చేసారు. ఇప్పుడు హ్యాపీయేనా? ఇప్పుడేగా వచ్చింది. రే ఆగరా నువ్వు. సంతోషమేగా? అక్క, ఆ ఇంకో కథ ఎక్కడా?